హలో ఫ్రెండ్స్, బాగున్నారా అందరికీ? ఇప్పుడే టిఫిన్ చేసి ఇప్పుడే బయలుదేరామండి పొలాలు చూపిద్దామని చెప్పి. ఇదిగోండి ఎద్దు ఇందాక దాకా పనిచేసి అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్నాయి. ఏంది నిన్న చేసినవి మొత్తం. ఈ షెడ్ ఏమో సామాన్లు ఇవన్నీ. పత్తి వస్తే స్టాక్ పెట్టుకుంటారంట అండి గూడాలు. చెట్లు చూడండి ఎంతెంత పొడుగున్నాయో. వచ్చేసి ఇప్పుడే షెడ్ వేస్తున్నారు. పొగాకు ఆకులు తుంచిన తర్వాత ఇవన్నీ ఎండబెట్టడానికి కర్రలు ఇవన్నీ పోల్స్ వేసి దీని మీద ఐరన్ షెడ్ వేస్తారు. కింద పట్టాలు కట్టేసి మొత్తం ఇక్కడ ఎండబెట్టి దాని తర్వాత కంపెనీకి పంపిస్తారు. అసలు ఇది చూడండి, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు సూపర్. పసుపు అంట. ఇది మొత్తం పెద్దదైన తర్వాత అసలు సూపర్ ఉంటుంది. ఇదండి పల్లెటూరు వాతావరణం. అందుకని ఎన్ని కోట్లు ఉన్నా కూడా, సిటీల్లో బిల్డింగులు బంగ్లాలు ఉన్నా కూడా పల్లెటూరులో ఒక 2 చిన్న గదులు వేసుకొని ఉండడానికి ఇష్టపడేది దీనికోసమే. అసలు క్లైమేట్ కానీ చెట్లు కానీ అసలు సూపర్. వేడి అన్నం వండుకొని ఇక్కడ తెచ్చుకొని ఆవకాయ వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే మామూలుగా ఉండదు, స్వర్గమే. ఇవేమో పొగాకు ఆకులు అనుకుంటా. చూడండి మొత్తం ఇవే, ఇంకా పొగాకు ఆకులు, పసుపు, దాన్ని ఏమంటారు, సజ్జలు, జొన్నలు, రాగులు. ఇంతకుముందే ఇప్పుడే వరి ధాన్యం కోసి ఎండబెడుతున్నారు. ఇదే ఇంకా ఈ లైన్ మొత్తం ఆ చివరి దాకా ఇయే. ఇప్పుడు పెట్టాలి పాట. మా ఊరు పల్లెటూరు, దీని తీరే అమ్మ తీరు. మంగ్లీ సాంగ్. ఇక దీని పక్కనే ఇళ్ళు ఉన్నాయండి. మొత్తం అక్కడక్కడ కూడా ఇళ్ళు ఉన్నాయి. అక్కడ ఒకటి ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇళ్ళ మధ్యలోనే పొలాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ కనపడుతుంది కదా చిన్నది వైట్ ఇల్లు, ఈ పెద్ద బిల్డింగ్ బ్యాక్ సైడ్ది, అదే మా మామయ్య వాళ్ళది ఇల్లు. ఏమనుకుంటారో, ఈ చెట్లు చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో. దీనికి జూమ్ చేస్తున్నా చూడండి. నాకు తెలిసి ఈ చెట్లు ఒక 100 సంవత్సరాలు పైనే ఉంటుంది వీటి ఏజ్. మొత్తం కోకోనట్ ట్రీస్. అసలు ఆ కొండ చూడండి, అసలు మామూలుగా లేదు ఆ కొండ. ఇక గుండ్రంగా కొండ మధ్యలో ఇళ్ళు, ఆ ఇళ్ళ పక్కన ఈ పసుపు తోటలు, వరి ఇవన్నీ ఉన్నాయి. కానీ ముందు ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా ఉన్నాయి తోటలు, అవి కూడా చూద్దాం. ఎప్పుడు పెళ్ళి అవ్వకముందు 2014, 2013 అప్పుడు వచ్చాను ఇక్కడికి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చాను 2025లో. 13 years వచ్చింది మినిమం జాబ్. దీంట్లో ఏమేస్తారో తెలియదు. దీంట్లో విత్తనాలు నాటంగానే యాక్షన్ స్టార్ట్ అవుతుంది. విత్తనాలు నాటేసి మొక్కలు మొత్తం స్టార్ట్ అవుతుంది. ఈ వాటర్ లైన్స్ ఉన్నాయి కదా, ఏ లైన్లోకి వాటర్ కావాలంటే ఆ లైన్లోకి ఓపెన్ చేస్తారు. ఏ లైన్లోకి వాటర్ వద్దనుకుంటే ఆ లైన్ క్లోజ్ చేసేస్తారు. అలాగే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉంటుంది. అలాగే వచ్చేది ఎందుకోసం కాలుష్యం ఉండదు. నేను పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది. పొల్యూషన్ ఏం కావు. ఇక్కడ దాకా వచ్చాము. మీకు ఒక్క బండి రోడ్డు కూడా నాకు వచ్చి
పొలాలే, మధ్య మధ్యలో అక్కడక్కడ ఈ మధ్యలో మళ్ళీ వేప చెట్టు ఒకటి ఉంది మధ్యలో. ఈ పొలాలు పని చేసుకొని మొత్తం వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకొని మొగుడు పిల్లలు హ్యాపీగా రెస్ట్ తీసుకుంటారు. భోజనాలు ఇక్కడే చేసి మళ్ళీ సాయంత్రం వరకు పని చేసుకొని 4-5 గంటలకి మళ్ళీ క్లోజ్ చేసుకొని ఇళ్ళకి వెళ్ళిపోతారు. అది మ్యాటర్. వీడియోస్ చేయడానికి టైం దొరకట్లేదు. మా దత్తయ్య గారు అనుకోకుండా ఎక్స్పైర్ అయ్యారు, దానికోసం ఫుడ్ వీడియోస్ చేయట్లేదు. ఈ చూడండి చెట్లు మొత్తం ఎట్లా ఉన్నాయి. ఆ కొంగలు ఏం తింటున్నాయో. చేపలు పట్టడానికి ఎర అంటారు, మీకు ఐడియా ఉందో లేదో. ఆ ఎర్రలు ఆ పొలం అట్లాగా దున్నినప్పుడు ఆ మధ్యలో నుంచి వస్తుంటాయి. ఆ మధ్యలో వచ్చినవి ఆ కొంగలు తింటూ ఉంటాయి. అది సంగతి. ఇంకేం ఇక్కడ వరకు లాస్ట్. ఇదిగోండి ఆ కొండలు చూడండి, దూరపు కొండలు నున్నగా ఉంటాయి అంటారు కదా, సేమ్ ఇదిగో ఇదే. ఆ కొండను ఆకాశం రెండు కలిసిపోయినట్టే ఉంది చూడండి. జూమ్ చేస్తాను, ఉందా? అదిగా రెండు కలిసిపోయినట్టే ఉంటాయి, కానీ ఎప్పటికీ ఎన్నటికీ అవి కలవు. ఇంకా అదే మనిషి జీవితం కూడా అంతే. ఎప్పుడు ఏ మలుపు తిరిగిద్దో, ఎప్పుడు ఎలాగవుతుందో ఎవ్వరికి తెలియదు. కాబట్టి ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా తిని అందరినీ బాగా చూసుకొని ఉండటమే. అసలు ఈ చెట్లు మాత్రం మేము వచ్చి దగ్గర దగ్గర 2-3 గంటలు అవుతుంది. అది ఎంత చూసినా కూడా వీటిని ఎట్లాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అంత బాగుంది ఇక్కడ క్లైమేట్.